రెడ్డికి చేదు అనుభవం. ఎమ్మెల్యే కాన్వాయ్పై చెప్పులు విసిరిన మేడిపల్లి గ్రామస్తులు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఉప్పల్ ఎమ్మెల్యే సహాయక చర్యల లోపాలపై బేతి సుభాష్ రెడ్డిపై తిరగబడిన మహిళలు. విజయవాడలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది ప్రేమను నిరాకరించిందని కత్తితో పొడిచిన యువకుడు. ఉభయ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు, నీట మునిగిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. ఇక డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. మేడిపల్లిలో నీట మునిగిన పంటలను పరిశీలించేందుకు వెళ్లిన ఎమ్మెల్యేను రైతులు అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా ఎమ్మెల్యే కాన్వాయ్పై చెప్పులు విసిరారు. తమ గ్రామానికి రావద్దంటూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారుల్ని చెదరగొట్టారు. మేడిపల్లి గ్రామం ఫార్మాసిటీలోకి పోతోందని, దీనికి కారణం ఎమ్మెల్యేనని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తమ గ్రామంలోకి రావద్దని స్థానికులు ర్యాలీ నిర్వహించారు. వెంటనే కిషన్ రెడ్డి రాజీనామా చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఫార్మా కంపెనీ వల్ల తాము భూములు కోల్పోతుంటే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా రైతులపైనే బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారని రైతులు నిరసన తెలియజేశారు. దీంతో నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. హైదరాబాద్ రామాంతపూర్ పెద్ద చెరువు ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డిపై మహిళలు తిరగబడ్డారు. ఇది ఏదో నా ఇంటికి వచ్చింది కాదు, విపత్కర పరిస్థితి, వర్షం అనేది సడన్ వచ్చింది. ఈ సడన్ వచ్చిందానికి ఎవరు బాధ్యులు అంటే వినండి, ఎవరు బాధ్యులు కాదు, ప్రభుత్వం బాధ్యులు కాదు, ఎవరు ఒక వ్యక్తి బాధ్యులు. చెప్పేది చిన్నగా మాట్లాడు. ప్రకృతికి సడన్ గా వర్షాలు వస్తే ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు. ఆ వచ్చేదానికి గింత అయితే ఇవాళ గిన్నె నీళ్లు తగ్గినాయి, దాదాపు 2 గదాలు నీళ్లు తగ్గినాయి. ఎవరు చేస్తే తగ్గినాయి? ఎట్లా రాత్రి పోరాడ చూస్తున్నాం మేము. పని ఎవరు చేసిండ్రు? నిజామాబాద్ లో ఎమ్మెల్సీ కవిత ఇంటిని ముట్టడించారు ఏబీవీపీ నాయకులు. అగ్రవర్ణ పేదలకు ఈడబ్ల్యూఎస్ పథకం కింద రిజర్వేషన్లు కల్పించాలని, పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కవిత ఇంటిని ముట్టడించారు. అగ్రవర్ణాల్లోని పేదలకు 10% రిజర్వేషన్ను కల్పిస్తామన్న ప్రభుత్వ హామీని నెరవేర్చాలని డిమాండ్ ఏబీవీపీ కార్యకర్తలు నిజామాబాద్ లో ఎమ్మెల్సీ కవిత ఇంటిని ముట్టడించారు. ఎమ్మెల్సీ కవిత ఇంట్లోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించిన నాయకులను పోలీసులు అడ్డుకుని అక్కడి నుంచి తరలించారు. ఈ క్రమంలో విద్యార్థిని నాయకులు పోలీసులకు వాగ్వాదం జరిగింది. దీంతో అక్కడ వారిని పోలీసులు బలవంతంగా స్టేషన్ కు తరలించారు. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలో ఉన్న 170 చెరువులను వెంటనే నింపేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల వల్ల దెబ్బతిన్నటువంటి రోడ్లను పంచాయతీరాజ్ ఆర్ఎండ్బి అధికారులతో, అదేవిధంగా సింగూరులో మరి మనం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నట్టుగా భారీ వరద వచ్చి నీరు కిందికి వదలడం జరుగుతూ ఉంది. కనుక సింగూరు ప్రాజెక్ట్ కింద ఉన్నటువంటి ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వడం, ఆ ఉన్నటువంటి చెరువులు నింపుకోవడం,
అదేవిధంగా వ్యవసాయ శాఖ ఎక్కడైనా పంట నష్టం జరిగినటువంటి వివరాలను యాసంగి రబీ ప్రణాళికను ఈరోజు రివ్యూ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారు, చింతా ప్రభాకర్ గారు ఇటు ఆందోళనలో జరిగినటువంటి నష్టాన్ని ఒకసారి స్వయంగా కొన్ని రోడ్లు బాగా దెబ్బతిన్న రోడ్లు ఎక్కడెక్కడైతే బాగా దెబ్బతిన్నాయో వాటిని పరిశీలించాలని చెప్పి క్రాంతి కిరణ్ గారు చెప్పగా మరి కలెక్టర్ గారు, జడ్పీ చైర్మన్ గారు అందరం కూడా ఫీల్డ్ విజిట్ కోసం ఈరోజు ఆందోళన, సంగారెడ్డి ఈ ప్రాంతాల్లో పర్యటించడం జరుగుతాం. జిల్లాలో ఇప్పటిదాకా చేసిన రివ్యూను బట్టి ఆర్ఎండ్బిలో దాదాపు 144 కిలోమీటర్లు మరి రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. ఈ 144 కిలోమీటర్లలో ఈ అధిక వర్షాల వల్ల రోడ్లన్నీ గుంతలు పడి బాగా నష్టం జరిగింది. ఆ 144 కిలోమీటర్లు వెనువెంటనే మరమ్మతు చేయడానికి దాదాపు 30 కోట్ల రూపాయలతోని ప్రతిపాదనలు తయారు చేశారు. వాటిని వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి పంపాల్సిందిగా ఆర్ఎండ్బి అధికారులను ఆదేశించడం జరిగింది. అదేవిధంగా కొన్ని బ్రిడ్జెస్ కూడా లో లెవెల్ కాజ్వేస్ ఉండి యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. అవి ఇంప్రూవ్ చేయడానికి భవిష్యత్తులో 42 లో లెవెల్ కాజ్వేలు, కల్వర్ట్లను అభివృద్ధి చేయాలి. ఈ 42 కాజ్వేలను, కల్వర్ట్లను అభివృద్ధి చేయడానికి దాదాపుగా ఒక 45 కోట్ల రూపాయలు అవసరమవుతాయని చెప్పి అంచనా వేయడం జరిగింది. వాటిని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాల్సిందిగా జిల్లా కలెక్టర్ గారిని ఆర్ఎండ్బి అధికారులకు సూచించడం జరిగింది. అదేవిధంగా పంచాయతీరాజ్లో కూడా ముఖ్యంగా ఆందోళ్, నారాయణఖేడ్లో బాగా దెబ్బతిన్నాయి పంచాయతీరాజ్ రోడ్స్. వాటిని కూడా ఒక డీటెయిల్డ్ రిపోర్టు కలెక్టర్ గారిని రివ్యూ చేసి సాయంత్రానికల్లా వాటిని కూడా పంపించాలని చెప్పాం. మరి ఎక్కడైనా రోడ్లు పూర్తిగా కట్ అయిపోతే యుద్ధ ప్రాతిపదికన రిస్టోర్ చేయండి, తాత్కాలిక మరమ్మతులను వెనువెంటనే చేపట్టండి, శాశ్వతమైనటువంటి మరమ్మతులకు రాష్ట్రానికి ప్రతిపాదనలు పంపాలని చెప్పి ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను రివ్యూలో ఆదేశించడం జరిగింది. రోడ్స్ అంటే నేషనల్ హైవేకు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ మధ్య కూడా ఆందోళన, జోగిపేట పట్టణ ప్రాంతంలో, సంగారెడ్డి పట్టణ ప్రాంతంలో, శంకరంపేట ఇలా కొన్ని చోట్ల నారాయణఖేడు 2 శాఖల మధ్య సమన్వయం లేక కూడా కొంత ఇబ్బంది జరుగుతూ ఉంది. కలెక్టర్ గారికి చెప్పాం, ఈ నేషనల్ హైవే ఆర్ఎండ్బి అధికారులను పిలిచి ఈ టేకెన్ ఓవర్ రోడ్స్ ఎక్కడైతే బాగా దెబ్బతిన్నాయో వాటిని కూడా ఈ 2 శాఖల మధ్య సమన్వయం తీసుకొని వాటిని కూడా వెనువెంటనే మరమ్మతు చేయడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా ఇబ్బంది ఉంటే నా దృష్టికి తీసుకురావాలని చెప్పి కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. వ్యవసాయ శాఖకు సంబంధించి ఎక్కడైనా పూర్తిగా పంట నష్టం జరిగి బాగా ఇబ్బంది జరిగినటువంటి ప్రాంతాలు ఉంటే రైతుల వివరాలను, ఎంత జరిగింది అనేటువంటి వివరాలు కూడా కలెక్టర్ గారి ద్వారా మాకు తెలియజేయాలని చెప్పి కూడా చెప్పాం. మరి దాని వివరాలు ఇప్పుడే అధికారులు కూడా కిందికి వెళ్తూ ఉన్నారు. ఎక్కడైనా బాగా నష్టం జరిగితే ఆ పూర్తి వివరాలు కూడా ఇవ్వాలని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులు కూడా చెప్పారు. మన సింగూరు కింద దాదాపు 170 చెరువులు మనం నింపుకునేటువంటి అవకాశం ఉంది కాలువల కింద. ఈ 170 చెరువుల్లో ఇప్పటికీ 70 చెరువులు సర్ప్లస్ అవుతూ ఉన్నాయి. సో మిగతా 100 చెరువులు ఏవైతే ఉన్నాయో కొన్ని 50% నిండినాయి, కొన్ని 25% నిండినాయి. వాటన్నిటిని కూడా వెంటనే ఆ కాలువలను మరమ్మతు ఏదైనా అవసరం ఉంటే చేసి మెషిన్స్ పెట్టుకొని మొత్తం 170 చెరువులు కూడా సింగూరు కింద ఉన్నటువంటి ప్రతి చెరువు కూడా నింపాలని చెప్పి ఇరిగేషన్ అధికారులు. ఊరు దాటాలంటే వాగు దాటాల్సిందే. మరి అత్యవసరమైతే తప్ప బయటికి పోవద్దంటూ సర్కార్ సూచనలు సైతం చేసింది. కానీ ఆ చంటివాడి తల్లి మాత్రం తన బిడ్డకు టీకా వేయించాల్సిందేనని పట్టుబడింది. అన్నీ బాగుంటే టీకా వేయడానికి వైద్య సహాయకులే ఇంటిదాకా వచ్చేవాళ్ళు, క్రమం తప్పకుండా టీకాలు వేసేవాళ్ళు. మరి రోజుల తరబడి వరదలు వెళ్లడానికి దారి లేదు. ఏం చేయాలి? ఆ కన్న తల్లి ఆగలేకపోయింది. గుండాల మండలం కేంద్రానికి చెందిన ఓ బాలింత తన బిడ్డకు వ్యాక్సిన్ వేయించేందుకు సాహసం చేయబోయింది. వరద ముప్పు ఉన్నా టీకా వేయించుకొస్తానని కుటుంబ సభ్యులతో తేల్చి చెప్పింది. ఆలస్యం చేస్తే భవిష్యత్తులో బిడ్డ ఆరోగ్యానికి ఏమైనా ఇబ్బందులు ఏర్పడతామోనని తల్లి ఒకటే పట్టుబడింది. ఆమె తల్లి ప్రేమకు కుటుంబ సభ్యులు చలించిపోయారు. తన బిడ్డ భవిష్యత్తులో సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలంటే టీకాలు పడాల్సిందేనని మంకుబట్టు పట్టింది. తానే ఆసుపత్రికి వెళ్లి టీకా వేయిస్తానని బయలుదేరింది. కానీ దారి మధ్యలో వరద ముప్పు పొంచి ఉండటంతో ఇక వేరే దారి లేక బాలింతను పంపలేక అయిన వాళ్ళు నడుంగట్టారు. ఆ పసివాడి తండ్రి భిక్షమయ్య సహా దగ్గరి బంధువులు ఆ చంటోడిని చేతుల్లోకి తీసుకుని ఉధృతంగా వస్తున్న వరదకు కొట్టుకుపోకుండా ఒకరికి ఒకరు సపోర్టుగా ఉంటూ ఆ పెద్దవాగును దాటారు. ఆ పసికందును ఆసుపత్రికి తీసుకెళ్లి టీకా వేయించి మళ్లీ అదే పద్ధతిలో క్షేమంగా ఇంటికి చేర్చారు. హైదరాబాద్లో నిషేధిత గుట్కా ముఠా గుట్టు రట్టయింది.
63,96,600 రూపాయల గుట్కాను సీజ్ చేసినట్టు హైదరాబాద్ సిపి ఆంజనీ కుమార్ తెలిపారు. మొత్తం 41 గుట్కా బ్యాగ్స్ ను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. సిటీ పోలీస్ టాస్క్ ఫోర్స్ తర్వాత లోకల్ పోలీస్ అఫ్జల్గంజ్ బహదూర్పురా కలిసి ఒక ఆపరేషన్ లో సీజర్ జరిగింది. ఈ సీజర్ లో టోటల్ 63,96,000 స్మాల్ సాచెట్స్ కి సీజర్ జరిగింది. ఇదిలో ఒక గుడ్స్ వెహికల్ అండ్ టోటల్ అమౌంట్ వర్త్ 63,96,000 కి సీజర్ జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్యూజ్డ్ మిర్జా ఫజిల్ హుసేన్ బేగ్ ఈ నియర్ హిందుస్థాన్ ట్రాన్స్పోర్ట్ ఉస్మాన్ గంజ్ లో ఈ సీజర్ జరిగింది. మీ అందరికీ తెలుసు తెలంగాణ స్టేట్ లో గుట్కా మ్యానుఫ్యాక్చరింగ్, గుట్కా ట్రేడ్, గుట్కా సేల్, పర్చేజ్ లో పూర్తిగా బ్యాన్ ఉంది. అండ్ మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఈ టైప్ ఆఫ్ అన్హెల్తీ ఐటమ్స్ కి we will take firm action against them. ఇదే విధంగా కిషన్ బాగ్ ఏరియాలో ఒక గోడౌన్ ఈ రేట్ కూడా జరిగింది. ఇదిలో కొంతమందికి ఇన్వాల్వ్మెంట్ బయటికి వచ్చింది అండ్ వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్. వన్ దస్తగీర్ అబ్బాస్ మియా ట్రాన్స్పోర్టర్ ఫ్రమ్ హిస్ కస్టడీ 31 bags గుట్కా కి సీజర్ జరిగింది. ఇదే విధంగా అదర్ పర్సన్స్ కూడా ఉన్నారు. లిస్ట్ ఆల్రెడీ మీకు ఇచ్చాము. మీ ఛానల్ మీ ప్రెస్ తరఫు నుంచి ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీస్ కి ఒక అడ్వైజరీ, ఒక వార్నింగ్ కూడా ఇస్తున్నాము. ఒక కొరియర్ సర్వీస్ లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీస్ మీ అందరికీ రూల్ ప్రకారం మీకు తెలుసు, యూ షుడ్ నో దాట్ వాట్ ఆర్ ఇల్లీగల్ ఐటమ్స్, వాట్ ఆర్ లీగల్ ఐటమ్స్. తెలంగాణ స్టేట్ లో ఈ టైప్ ఆఫ్ బ్యాండ్ టొబాకో ప్రొడక్ట్స్ ఇదికి ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ నాట్ అలౌడ్, స్టోరేజ్ ఈజ్ నాట్ అలౌడ్. సో గోడౌన్ ఓనర్స్, వేర్ హౌస్ ఓనర్స్, రీటైలర్స్, స్టాకిస్ట్ అందరికీ కూడా వార్నింగ్ ఇస్తున్నాము. దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ గుడ్ ఫర్ ది హెల్త్ ఆఫ్ సొసైటీ, హెల్త్ ఆఫ్ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్. వీ విల్ టేక్ ఫర్మ్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. కిషన్ రావు నేతృత్వంలో తర్వాత ఎంటైర్ టీమ్ ఆఫ్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్, నాగేశ్వరరావు, ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి, కె శ్రీకాంత్, పి పరమేశ్వర్, and with the help of local police, అఫ్జల్గంజ్ అండ్ బహాదూర్పురా ఈ మంచి వర్క్ జరిగింది. చాలా మంది పబ్లిక్ కి ఇన్కన్వీనియన్స్ వచ్చింది బికాస్ ఆఫ్ ది హెవీ రెయిన్. బట్ పోలీస్, జిహెచ్ఎంసి తర్వాత డిజాస్టర్ రిలీఫ్ టీమ్ అండ్ లోకల్ కమ్యూనిటీ అన్ని కలిసి ఈ క్రైసిస్ కి సరిగా హ్యాండిల్ చేశారు. అందరూ ఫేస్ చేశారు. ఈ ఛాలెంజింగ్ టైంలో all of us were together. Last almost 3 days and 2 nights, 90% police officers, they have not gone to their home. Continuous work chesaru because night time lo police presence ki requirement ekva undi.
నైట్ టైం ఒక ఫీలింగ్ ఆఫ్ ఫియర్, పర్టికులర్లీ కానిస్టేబుల్ ఆఫీసర్స్కి చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది. నాకు లాస్ట్ 3 daysలో ఆల్మోస్ట్ 200 పైన ఫోన్ వచ్చింది అలాంగ్ విత్ ద నేమ్ ఆఫ్ ది కానిస్టేబుల్ ఆఫీసర్స్. ఏ కాలనీలో ఏ ఆఫీసర్ ఎట్లా మంచి వర్క్ చేశారు, రెస్క్యూ అండ్ రిలీఫ్, తర్వాత just to be with them when the community is needing them. So that reflecting jacket ki ఇది డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ కూడా ఉంది. నేను మీ అందరికి రిక్వెస్ట్ చేస్తాము ఇది కూడా కవర్ చేయండి. ఇట్ విల్ బి అ గుడ్ ఎంకరేజ్మెంట్ టు అవర్ పెట్రోల్ ఆఫీసర్స్. మీకు తెలుసు హైదరాబాద్లో జనవరి నుంచి ఒక కొత్త ఇనిషియేటివ్ జరుగుతుంది. కంట్రీలో దిస్ వాజ్ ద ఫస్ట్ ఇనిషియేటివ్ వెన్ ఒక పెట్రోల్ ఆఫీసర్, ఒక బ్లూ కోట్ ఆఫీసర్ ద్వారా డైరెక్ట్ కమ్యూనిటీ నుంచి కంప్లైంట్ కలెక్ట్ చేసి FIR రిజిస్ట్రేషన్, పెట్టి కేస్ రిజిస్ట్రేషన్ అండ్ వాట్సాప్ ద్వారా లేకపోతే నెక్స్ట్ షిఫ్ట్ పెట్రోల్ ఆఫీసర్స్ ద్వారా రిసీట్ కూడా డోర్ స్టెప్స్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఆల్మోస్ట్ 2000 పైన కేసెస్ బుక్ అయింది. సో దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్. మన పెట్రోల్ ఆఫీసర్స్, ఐ ఆల్వేస్ కన్సిడర్ మన పెట్రోల్ ఆఫీసర్స్ అంటే దే ఆర్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ సిటీ పోలీస్. నల్గొండ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో టీఆర్ఎస్ యువజన నాయకుడు నోముల భగత్ కుమార్ పర్యటించారు. నిడమానూరు మండల కేంద్రంలో అకాల వర్షానికి నిరాశ్రయులైన వారిని ఆయన పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నిడుమానూరు మండల కేంద్రంలో టీఆర్ఎస్ యువజన నాయకులు నోముల భగత్ కుమార్ పర్యటించారు. అకాల వర్షానికి దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. అలాగే ఆశ్రయం కోల్పోయిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎలాంటి సహాయమైనా ప్రభుత్వం చేస్తోందని హామీ ఇచ్చారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారని తెలిపారు. ఆయన నోముల భగత్ కుమార్ వెంట PSCS చైర్మన్, మార్కెట్ చైర్మన్, మండల సలహాదారులు, మండల పార్టీ అధ్యక్షులు, తెరాస ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. విజయవాడలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమను నిరాకరించిందనే ఆగ్రహంతో ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని ఇంటికి వెళ్లి మరీ కత్తితో పొడిచాడు. ఆపై తనకు తాను కత్తితో పొడుచుకున్నాడు ప్రేమోన్మాది. బెజవాడలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ఇంజనీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థిని ఆమె ఇంటికి వెళ్లి పొడిచాడు. బెజవాడలో పెయింటర్గా పనిచేసే స్వామి అనే వ్యక్తి కొంతకాలంగా పట్టణంలోని క్రీస్తురాజపురం ప్రాంతానికి చెందిన దివ్య తేజస్విని అనే యువతిని ప్రేమిస్తున్నాడు. తనను ప్రేమించాలంటూ కొంతకాలంగా దివ్యను వేధిస్తున్నాడు. తను ప్రేమించడం కుదరదంటూ స్వామికి తేల్చి చెప్పింది దివ్య. ఇక తన ప్రేమను నిరాకరించిందనే ఆగ్రహంతో స్వామి తాను ప్రేమిస్తున్న దివ్య ఇంటికి వెళ్లాడు. తనను ఎందుకు ప్రేమించడం కుదరదంటూ ఆమెతో ఘర్షణకు దిగాడు అతను. ఈ క్రమంలోనే తీవ్ర ఆగ్రహానికి గురైన స్వామి కత్తితో దివ్య తేజస్వినిపై దాడి చేశాడు. అనంతరం తనను పొడి చేసుకున్నాడు ఆ ప్రేమోన్మాది. దివ్య మెడపై తీవ్ర గాయాలు కావడంతో ఆమెను స్థానికంగా ఉన్న ESI ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రస్తుతం స్వామి కూడా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా పెరుమాంట్ర మండలంలో కురిసిన వర్షాలకు ఉమావాసుకి రవి సోమేశ్వర స్వామి ఆలయంలో వరద నీరు వచ్చి చేరింది. పశ్చిమ గోదావరి జిల్లా పెరుమాంట్ర మండలంలో వర్షాలు దంచుకోటాయి. దీంతో మండల కేంద్రంలోని ఉమావాసుకి రవి సోమేశ్వర స్వామి ఆలయంలోకి వరద నీరు వచ్చి చేరింది. అలాగే ఆలయ ఆవరణలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నీట మునిగింది. ఆలయం వెనుక ఉన్న నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆలయం నీట మునిగిందని ఆలయ అర్చకులు వెల్లడించారు. పద్మవల్లి సన్నాదనం దేహి కరావలంబం శ్రీ వల్లి ఉమావాసుగిరి సోమేశ్వరం ప్రేరణాభూత వల్లి సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ స్వామి ద్వితికాపురంలో పశ్చిమ గోదావరి జిల్లా పెరుమంట్ర మండలం ద్వితికాపురంలో అంటే ద్వితికాపురం అనగా ద్వితీయ గ్రామంలో స్వయంభూగా వెలిసి ఉన్నారు. ఈ స్వామివారు గోస్తనది పక్కనే మనకు ఉత్తరముఖంగా గోస్తనది ప్రవహిస్తున్నది. ఈ గోస్తనది పెరుగుతున్న స్వామివారి గుళ్ళ గర్భాలయంలోకి అంతరాయంలోకి వర్షంలో విపరీతం కారణంగా గోస్తనది పెరిగినప్పుడు గుళ్ళోకి నీళ్లు విపరీతంగా వస్తాయి. స్వామివారి నీళ్ళలో ఉంటాడు. ఇలా గోస్తనది తగ్గినప్పుడు స్వామివారి నీళ్ళన్నీ బయటికి యథావిధిగా ఎలా వస్తాయి అలాగే బయటకు వెళ్ళిపోతాయి. అభిషేకం చేసే నీళ్ళు మాత్రం మనకి బయట అర్చకులు బయటకు వస్తుంటారు. స్వామివారు చాలా విశేషమైన ఆలయం ఇది. విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్లో CPM గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. విజయనగరం జిల్లా కొమరాడ మండలం దేవుకోన పంచాయని అంటివలస గ్రామంలో CPM గిరిజన సంఘ నాయకులు ఆందోళనకు దిగారు. ఎంత పోడు చేస్తే అంత భూమికి పట్టాలు ఇవ్వాలని CPM గిరిజన సంఘం నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గిరిజన కుటుంబానికి
2 ఎకరాల భూములు ఇచ్చి ఆదుకుంటుందని ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ హామీని నెరవేర్చేందుకు గాను జిల్లాలో 25,000 మందికి 45,000 ఎకరాల వరకు భూములు ఇస్తామని ప్రకటించడం శుభపరిణామమని అన్నారు. గిరిజనులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. పంచాయతీ అంటవలస గ్రామంలో సిపిఎం పార్టీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఈ గ్రామ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. దీనికి సంబంధించి గిరిజనులు తమ తాత ముత్తాతల నుండి సాగు చేస్తున్న పోడు భూములకి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి 2 ఎకరాలు ఇస్తామని చెప్పి చాలా ఆనందించాము. ఇలాంటి సందర్భంలో బుధవారం నాడు వైఎస్ఆర్ మండల కన్వీనర్ దార్పేట జనార్దన మన గిరిజన గ్రామాలకు తరుడుగోడ, ఉలిపిరివలస, దేవకోన, అంటవలస గ్రామాలకు పట్టాలు పంచడం జరిగింది. దీనికి సంబంధించి 3 ఎకరాల గిరిజనులు సాగు చేస్తే 34 సెంట్లు 24 సెంట్లు ఇచ్చే భూమిని పట్టాలు ఇచ్చారు. ఇది చాలా అన్యాయమని తెలియజేస్తున్నాం. ఎందుకంటే గిరిజనులు ఎంత భూమి సాగు చేస్తే అంత భూమికి పట్టాలు ఇవ్వాలని, పోనీ అది కాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ప్రతి కుటుంబానికి భరోసా ఉండే విధంగా 2 ఎకరాలు ఇస్తాం, అది కూడా లేదు. ఈ విధంగా అంటవలస గ్రామంలో ఒకే సర్వే నంబర్ 169 సర్వే నంబర్లో 30 మంది. పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలకు పంటలు నీట మునిగాయి. వేరుశనగ పంట వరద ఉధృతికి కొట్టుకుపోగా వరి చేళ్లు పూర్తిగా నీట మునిగాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పంటలు నీట మునిగాయి. వేరుశనగ పంట వరద ఉధృతికి కొట్టుకుపోయింది. ఇక వరి చేను మాత్రం పూర్తిగా వరద ప్రభావానికి నీట మునిగి రైతుల ఆశలపై నీళ్లు చెల్లింది. రైతుకు జిలుగుమిల్లి మండలంలో దాదాపు 150 హెక్టార్ల వరకు పంట నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరదల కారణంగా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. పైనుండి వాటర్ వచ్చేసి ఫ్లోటింగ్ వల్ల సగం కొట్టుకుపోయి ఇసుక మేటలు కూడా పడినాయి. దాన్ని ఒకటి అంచనా వేస్తున్నాం. అలాగే ఆ లోతట్టు ఏరియాలో వాటర్ స్టాండింగ్ అయిపోయిన ఏరియాస్లో కూడా వరి, చిన్న ఇంకా వేరుశనగ లాంటివి డ్యామేజ్ అవ్వడం జరిగింది. వాటిని కూడా విఐఏలు, విఆర్ఓలతో సహా మొత్తము అంచనా వేయిస్తున్నాము. ప్రజెంట్ నిన్నటి వరకు అయితే ఒక 30 హెక్టార్స్ వరకు మేము అంచనా వేసాము. ఈరోజు ఇంకా పెరిగే అవకాశం ఉంది. నాకు తెలిసి ఒక 150 హెక్టార్స్ వరకు ప్రిలిమినరీ. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. TV6 న్యూస్, సమాచారం మా కర్తవ్యం.